ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో ఎంత పని అయిపోయింది. అయ్యో ఒరే ఆనందు, ఎంత పని చేసి ఉంటావురా. ఇప్పుడే నీకు ఫోన్ చేస్తా ఉండు. ఒరే ఆనందు, నన్ను ఇక్కడ ఆనందంగా ఉండనియవా? ఆనందంట్రా. అసలు ఏం మాట్లాడుతుందో విందాం, నువ్వు ఆగు. మన ఇద్దరి ఫోటోలు డిలీట్ చేసేయమని చెప్పినాను కదా, మళ్ళీ ఎందుకురా నాకు ఫోటోలు పంపిండావు? అసలు నా అడ్రస్ ఎవరు చెప్పుండారా నీకు? రే దీనికి ఎవడో లవ్వర్ ఉన్నట్టున్నాడ్రా, వాడెవడో కనుక్కోవాలరా. చూడానందు, నీకు నాకు సెట్ అవ్వదు. నేను మా నాయన కాడికి వచ్చేసిందా. నీకు మర్యాదగా చెప్తా ఉండాను, ఇంకోసారి నాకు ఫోటోలు పంపించురా, ఫోన్లు చేసినా నా సంగతి నీకు తెలుసు కదా. చెప్పరా, ఇంకోసారి ఫోటోలు పంపినని చెప్పు. అసలు ఈ ఆనంద్ ఎవడు? నీ సంగతి నాకు బాగా తెలుసమ్మి. నువ్వు నా పెండ్లానివి. రే ఆనందు, తిక్క తిక్కగా మాట్లాడినావంటే నీ తిక్క వదిలించేస్తాను. ఇందులో తిక్కే ఉండదమ్మి, నువ్వు నా పెండ్లానివే కదా. ఈ మాత్రం సరసం చెప్పుకుంటే ఎట్టమ్మి? సరసాలు గిరసాలు అన్నావంటే ఏం చేస్తావమ్మి? అసలు ఇది ఫోన్లో మాట్లాడుతోందా, ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తోందా? రే దీపక్, నువ్వు ఒకసారి దానికి ఫోన్ ట్రై చేయరా. రేయ్, నువ్వు ఇంకొకసారి ఇట్లా ఫోటోలు పంపించినా, నువ్వు ఇక్కడికి రావాలని చూసినా మర్యాదగా ఉండదు. అట్లంటే ఎట్లమ్మి? ప్రేమించుకున్న వాళ్ళం ఆ మాత్రం కలుసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు? మమ్మీ, ఫోన్ నిజంగానే బిజీ వస్తుంది. రేయ్, నువ్వు ఇంకొకసారి ఇట్లా ఫోటోలు పంపించినా, నువ్వు ఇక్కడికి రావాలని చూసినా మర్యాదగా ఉండదు. అట్లంటే ఎట్లమ్మి? ప్రేమించుకున్న వాళ్ళం ఆ మాత్రం కలుసుకోకపోతే బాగుంటుందా చెప్పు? ప్రేమ లేదు గీమా లేదో, అప్పుడేదో తెలియక ప్రేమించాను. ఇప్పుడు మా నాయన యాడ చెప్తే ఆడ, ఎవరిని చెప్తే అన్ని చేసుకుంటాను, అంతేగాని నిన్ను మాత్రం చేసుకోను. ఇప్పుడైతే మీ నాయన నన్ను తప్ప ఎవరిని చేసుకోమని చెప్పలేమే. పోర పూస్కి. పోతామే, ఆడికొచ్చి నిన్ను తీసుకొని పోతా. ఈడికొచ్చినావంటే నన్ను ప్రాణాలతో చూడవు. అయ్యో, అంత మాట అనకమే, నా ప్రాణం పోతా ఉన్నట్టున్నది. బాయ్. చాలు చాలు. ఈ ఫోటోలో జాగ్రత్తగా అల్మారాలో పెట్టాల, లేకపోతే ఎవరైనా చూసేస్తారు. అమ్మో, అమ్మో, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మయ్యా. త్వరగా తీరా. మమ్మీ ఇదిగో.
వీడే అనుకుంటాన్రా ఆనంద్. అవును మమ్మీ, రుక్మిణి మాటల్ని బట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. బ్రేకప్ అయిపోయినట్టుంది, కానీ వీడు మాత్రం రుక్మిణిని ఇంకా ప్రేమిస్తున్నాడు మమ్మీ. అయితే మనం వెళ్ళి ఈ ఆనంద్ని పట్టుకుందాం. పద దీపక్. మమ్మీ, ఆనంద్ని పట్టుకొని మనం ఏం చేస్తాం మమ్మీ? వాళ్ళ ప్రేమ కథ తెలుసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా ఏంటి? కరెక్ట్ గా చెప్పావురా. నీకేమైనా పిచ్చి పట్టిందా మమ్మీ? ఈ రోజే కదా మావయ్య రుక్మిణిని కూతురుగా యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఆ రుక్మిణిని ఎలా బయటికి గెంటేయాలో, ఈ ఆస్తిని ఎలా కొట్టేయాలో ఆలోచించకుండా ఆ రుక్మిణి ఆనందలో పెళ్లి చేస్తానంటావేంటి? ఒరే పిచ్చి సన్నాసి, మనకి కావాల్సింది ఆస్తి. ఆస్తి కావాలంటే మనకున్న ఒకే ఒక అడ్డంక రుక్మిణి. మనం ఇప్పుడు ఆనంద్కిచ్చి చేస్తే ఈ రుక్మిణి అడ్డు తొలగించుకోవచ్చు. రుక్మిణిని రుక్మిణిలాగే బయటికి పంపలేం గాని పెళ్లి చేస్తే పంపించేయచ్చు కదా. పెళ్లి చేసి బయటికి పంపిస్తే రుక్మిణిని ఎలాగో మావయ్య కూతురుగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఆస్తి కూడా ఇచ్చే కదా మమ్మీ సాగనంపుతాడు. ఆ, అది పాయింటేరా. కానీ రుక్మిణి ఆనంది ద్వేషిస్తోంది కాబట్టి ఆనంద్కి పెళ్లి విషయంలో మనం హెల్ప్ చేస్తే ఆస్తి విషయంలో ఆనంద్ మనకే హెల్ప్ చేసేలా మనం మాట్లాడుకోవచ్చు. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి అని చెప్పినప్పటి నుంచి నాకెందుకో రుక్మిణి మీద అనుమానంగా ఉంది. అది రుక్మిణి కాదు, రూపే అని నా అనుమానం. ఆనంద్ కలిస్తే ఆ అనుమానం కూడా క్లియర్ అయిపోతుంది కదా. ఒకవేళ ఇదే రుక్మిణి అయితే ఆనంద్కి రుక్మిణికి పెళ్లి చేసి ఆస్తి కొట్టేయచ్చు. లేదు, ఒకవేళ నాటకం అనేది తెలిసింది అంటే రూప బండారం తీసుకొచ్చి మీ మావయ్య ముందు బయట పెట్టచ్చు. ఏదో ఒకటి చెయ్యొచ్చు. మమ్మీ, ఈ ఆనంద్ అడ్రస్సే మన ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా కనిపిస్తుంది. పద మమ్మీ వెళ్దాం. పదరా. ఏంటి మమ్మీ? మనం వెతుకుతున్న అడ్రస్ అయితే ఇదేరా. వీడెవడో టైలర్లా ఉన్నాడు. అవును మమ్మీ, అవును. రుక్మిణి వేసుకున్న బట్టలు కూడా వీడే కుట్టుంటాడు. అవును దీపక్, వీడు కుట్టించిన బట్టలు మాత్రం వేసుకుంటోంది, కానీ వీడిని మాత్రం వద్దనుకుంటోంది. ముందు ఆ రుక్మిణి కథ ఏంటో తెలుసుకుందాం. పద. రుక్కు రుక్కు రుక్కుమని రమణ సుగుణమని రబ్బా హోయ్ రబ్బా చక 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 రథ. మమ్మీ, వీడు పాడుతున్న పాట రుక్కు రుక్కు రుక్మని రుక్మిణికి సంబంధించిన పాట. వీడు మామూలు ప్రేమికుడిలా లేడు కదా మమ్మీ.